రవితేజ ఖాతాలో మరో హిట్ అని సినిమా యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటుంది. కానీ ఇంతలో అనూహ్యంగా ఏపీ టీచర్ల నుంచి అభ్యంతరం స్టార్ట్ అయింది. ఒక ఉపాధ్యాయుని ప్రవర్తనను 10వ తరగతి బాలికల విషయంలో చాలా నీచంగా చూపించారని ఆరోపిస్తోంది ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు మంజుల. అసలు ఆ సీన్స్ లో ఏమన్నారో, ఏముందో, టీచర్ల అభ్యంతరం ఏంటో ఆమె మాటల్లో విందాం. ఇరుముడి సినిమాపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా మేము తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము. దీనికి కారణం ఆ పాత్రల చిత్రీకరణ అంతా కూడా వాస్తవికతకు చాలా దూరంగా ఉందనేది ఫెడరేషన్ భావిస్తూ ఉంది. దానిలో ప్రభుత్వ పాఠశాలల స్థాయిని తగ్గించేది గాను, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల వ్యక్తిత్వాన్ని కించపరిచేది గాను పాత్రల చిత్రీకరణ ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పిల్లల పట్ల చాలా మాతృభావంతో పనిచేస్తూ ఉంటారు. మరి అలాంటి పాత్రని చిత్రించే విధానం ఆవిడ చాలా క్రూరంగా ఉన్నట్లుగాను, ఒక ఎమ్మెల్యే దగ్గరికి తన పాఠశాలలో చదివే పిల్లలని పంపించే విధంగాను పాత్ర చిత్రీకరణ జరిగింది. ఇది వెంటనే తొలగించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఒకటే కాకుండా ఆ పాఠశాలలో పిల్లలు గమనించేటప్పుడు ఆ పిల్లల యూనిఫామ్ అంతా కూడా చాలా అసభ్యంగా కుట్టించినట్లుగా ఉంది. అదేవిధంగా ప్రస్తుత పాఠశాలలో దైతే నడుస్తోందో యూనిఫాము, అదే యూనిఫామ్ని వాళ్ళు అక్కడ యూజ్ చేయడము, ఇలాంటివి చేసేటప్పుడు డైరెక్టర్ గారు చాలా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మరి అలాంటిది ఏమీ లేకుండా ఒక ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను కించపరిచే విధంగా ఒక నేపథ్యాన్ని తీసుకొని, అది కూడా సీతారామరాజు జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలగా అది చిత్రీకరణ జరిగింది. అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్ని, అదే విధంగా ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల స్థాయిని సమాజంలో తగ్గించే విధంగా ఈ చిత్రీకరణ జరిగిందనేది మేము భావిస్తా ఉన్నాము. వెంటనే ఆ సీన్లన్నీ తొలగించి ఆ డైరెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులందరికీ కూడా క్షమాపణలు తెలియజేయవలసిందిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇది ఆ షూటింగ్ స్పాట్ లో బ్యాక్గ్రౌండ్. స్కూల్ కనిపిస్తోంది, పిల్లల యూనిఫామ్ కూడా సేమ్ అదే. ఇంత యథార్థంగా చిత్రీకరించిన సన్నివేశాలు స్కూల్ ఇమేజ్ ని పెంచేలా ఉంటే పర్వాలేదు, కానీ ఊహించినంత డ్యామేజ్ చేసేలా సీన్స్ ఉన్నాయంటుంది ఏపీటీఎఫ్.